పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ప్రతి ఒక్క మనిషి లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో తన మైండ్లో ఉన్న థాట్స్ అన్నీ జీరో అయిపోతాయి. నా లైఫ్లో కూడా సిచ్యువేషన్ నాకు ఎదురైంది. నాకు ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటో తెలియాలంటే మీకు నాకు అది తెలియాల్సిందే. అరే నవీన్, ఏం చేస్తున్నావురా? మామ రెడీ అవుతున్నా మామ. అరే నువ్వు వస్తున్నావా? నేను వస్తున్నా మామ. అరే త్వరగా రెడీ, ఇంటికి రారా, లేట్ అవుతుంది. అరే నా గురించి పక్కన పెట్టి రమణగాడు కాల్ చేసావా? రమణగాడికి ఫోన్ చేశాను రా, లిఫ్ట్ చేయట్లేదు. వాడు పడుకొని అంటారులే. ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయంట్రా బాబు. చెప్పరా మామ. అరే మామ, నేను చెప్పాను కదా గుడికి వెళ్దామని. అరే నీలెవరు పుట్టినరోజు అయితే మేము ఎందుకురా గుడికి? అరే మామ, నీకంటే నాకు ఇంకెవరున్నారా? అరే నీ సొల్లాపరా బాబు. నేను వస్తా కానీ మీరు త్వరగా రెడీ అయ్యి ఇంటికి రండిరా. అరే వీడు చూడరా మనల్ని రమ్మని ఎంత చక్కగా పడుకున్నాడో. రే లేవరా. ఏంట్రా రెడీ అవరా. ఎవరు అనుకుంటున్నావురా? రమ్మన్నారా చూడు. అరే మామ, ఇప్పుడు చూడు. అరే మామ, నువ్వెక్కడ కెమెరా తీ. త్రీ టూ వన్ అంటాను. ఈ పౌడర్ నా ముఖం మీద వదు. టీ షర్ట్ ఇలా అంట, సెట్ వచ్చేసిద్ది. అయిపోయింది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. ఓకేనా బావా? రోల్ కెమెరా. 3 2 1 యాక్షన్. అరే మామ, నువ్వు పౌడర్ కరెక్ట్గా వదలేదురా. వాడు కరెక్ట్గానే వదాడురా. అరే మమ్మీ, ఇంకొకసారి ట్రై చేద్దాంరా మామ. ఓకేనా బావా? రోల్ కెమెరా. 3 2 1 యాక్షన్. ఏదో తేడాగా ఉందేంటి? అరే మామ, ఇది క్వాలిటీ పౌడరేనా? ఏంటి మమ్మీ, ఎవడీడు? అరే వైట్ టౌన్ రా, ఇది నెంబర్ 1 కంపెనీ. మామ టిక్ టాక్ బ్యాన్ చేస్తారు. ఇంక నీ ట్రిక్స్ పని చేయరా. 5 minutes మామ, రెడీ అయ్యి వచ్చేస్తాను. అరే మామ, వెళ్దాం రా. ఏరా మీరేంట్రా అరటిపూలు కొబ్బరికాయలు పట్టుకోలేదు? అరే మామ, నీకంటే లవర్ ఉంది, పెళ్ళి అవ్వాలి, పిల్లల పుట్టలను కోరికలు కోరుకుంటావు. మాకేంట్రా, దేవుడిని ఇప్పటి నుంచి ఒకే ఒక కోరిక కోరుతున్నా, లవర్ని ప్రసాదించమని. దానికే దిక్కులేదు. మాకిందికిరా.
मम उवार्तदुरतक्षेद्वारा श्रीपरमेश्वरप्रीत्यध्वंशवेशोपनमहोत्य शुभतितो श्रीमां श्रीमतः आनन्दकर्पूरनीराजनं दर्शयामि నీరాజనాంతం పుష్పార్ఘ్యాన్ని సమర్పయామి. దేవుడా నేను ఇప్పటివరకు ఏ కోరిక కోరలేదు, ఫస్ట్ టైం ఒక కోరిక కోరుకుంటున్నా. నాకు సింధుకి ఎలాగైనా మ్యారేజ్ అయ్యేటట్టు చూడు స్వామి. దేవుడా నాకు ఇలాంటి పెద్ద పెద్ద కోరికలు లేవు దేవుడా. ఎప్పటి నుంచో ఒకే ఒక కోరిక కోరుతున్నా. ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసినా ఒప్పుకోవట్లేదు. ప్లీజ్ దేవుడా ఒక్క అమ్మాయిని సెట్ అయినా చూడు తండ్రి. అరే మామ, మజిలీ మూవీలో సమంత నాగ చైతన్య సీక్రెట్గా లవ్ చేసినట్టు నన్ను కూడా ఎవరైనా లవ్ చేస్తారంటావా? ఏడవా సరదాగా అన్నాను. సరదా కంటే పర్లేదురా, సీరియస్ మాత్రం అనుకో. అరే మామ, మన ఫేస్లో అందరిద్దంగా ఉంటాయరా. మన ఫేసుల గురించి మనం మాట్లాడుకోకూడదురా మామ. అరే మామ, అమ్మాయిని ఎలా పడగొట్టాలరా? ఒక అమ్మాయిని పడేయాలంటే ముందుగా ఇంప్రెస్ చేయాలరా, తర్వాత డిఫరెంట్గా ప్రపోజ్ చేయాలరా. డిఫరెంట్గా ప్రపోజ్ చేస్తానరా మామ. అరే వస్తుండు బ్యాక్ వస్తుండు, చంపండి. చంపుతున్నాడు బాబు. బ్యాక్ 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 హీరాన్ని వేస్తున్నా ఆగరా. అమ్మా అమ్మో నొప్పురా బాబోయ్, కుమ్మేశారా. అమ్మా ఏంట్రా నొప్పులు? కుమ్మేశారా మామ, అరే ఏమైందిరా? కుమ్మేశారా మామ. ఏమైంది బే? అవును, సంజు కూడా ఏమన్నాడు, డిఫరెంట్గా ప్రపోజ్ చేయమన్నాడు. ఒకవేళ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను అనుకో, అది డిఫరెంట్గా ఉందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? అవును, ఎలా తెలుస్తుంది? ఒక పని చేద్దాం, ముందు మనం ఎవరికైనా ప్రపోజ్ చేద్దాం, తర్వాత వాళ్ళని అడుగుదాం డిఫరెంట్గా ప్రపోజ్ చేసాను లేదని. ఎవరికి ప్రపోజ్ చేద్దాం? అక్కడ ఎవరు ఆంటీ ఉన్నారు, ఆంటీకి ప్రపోజ్ చేద్దాం. హలో మేడం. మేడం, మీరు ఒక అంటే నా పిల్లలకు తల్లి అవుతారా? అంతేనా మామ, ఒక్క మాటతో వీధిలో వాళ్ళు అందరినీ పిలిచి పిచ్చి కమ్ముడుగా పేసిద్దిరా మామ. అరే మామ, నాకు డౌట్గా నేను డిఫరెంట్గా ప్రపోజ్ చేశానంటావా? నీకంటే ఎవరు డిఫరెంట్గా ప్రపోజ్ చేయడరా బాబు. సరే కానీ పబ్జీ ఆడతాం రా. ఓకే, రిక్వెస్ట్ పెడతాను చూడు. ఇన్వైట్ చేయరా. రే వాడిని ఇన్వైట్ చేయరా. అరే మామ, గన్ నాదిరా. ముందు ఎవరు తీసుకుంటే వాడిదే. ఫోన్ వస్తుందబ్బా. హలో. హే రమణ, లూడో ఆడదాంరా. ఆడుకుందాం, వచ్చేస్తానా. అరే మామ, నాకు పని ఉందిరా, మీరు ఆడండి. అరే మామ, నీ మీద గ్రాండ్ డేస్ నీ లూటు మొత్తం తీసుకుంటారా? నీకు ఎందుకురా అంత శ్రమ, నేను వేసుకుంటారా. అరే సంజు, కారు తినకపోనిరా. అరే నువ్వేట్రా గ్రాండ్ తీసా? అరే మామ చచ్చిపోతారా, మామ మామ చచ్చిపోతారా, ముగ్గురు చచ్చిపోతాం మామ 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 చచ్చిపోయాంరా. అయిపోయి ఎలా ఉంది దెబ్బ? అరే పిచ్చ నా కొడక, నిన్ను ఇన్వైట్ చేసాను చూడు, మాకు బుర్రలేదురా. తొక్కలే. నీ పెక్కులేంటి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి? నువ్వెప్పుడు లూడో ఆడలేదా? నా మొబైల్లో లూడోయే ఉండదు, కానీ నీ కోసం డౌన్లోడ్ చేశా. అబ్బా, ఈరోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ప్రసాదం పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థములు: బియ్యం పావు కేజీ, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు అంత, ఎండుమిర్చి 12, పచ్చిమిర్చి 7, పసుపు. ఈ గేమ్ నువ్వు కావాలనే ఓడిపోయావు కదా. నీకోసం ఒకసారి ఏంటి 100 సార్లైనా ఓడిపోతా. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. థ్యాంక్ యూ సో మచ్. అవును, నాకు డౌట్ కానీ నీకు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు కదా, నువ్వు ఊడడానికి ఎవరికి ఫోన్ చేయవు, నాకెందుకు ఫోన్ చేస్తావు? మా ఫ్రెండ్స్ అందరిలో ఏ పని పట్ట లేకుండా బ్యావర్స్గా ఖాళీగా ఉండదు, నువ్వు ఒక్కడ వేరే ఎద్దవా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయే ఏమిటి?
లూడోలో కూడా వదలమంటారా నువ్వు? అమ్మాయిలు కరువు అయిపోయారా. నా సంగతి వదిలే కానీ నీలో సంగతి ఏమైందిరా? వాడా వాళ్ళ లవ్ గురించి తెలిసిందే కదరా. అరే మామ వాడ తాగేసి వస్తామనరా. అరే వాడు రేంజ్ అంటే నా రేంజ్ ఏంట్రా? వాడితో ఫ్రెండ్షిప్ చేయడం ఎక్కువ, వాడు నాలుగు గురించి మాట్లాడుతాను. రే వాడు వింటే ఫీల్ అవుతాడరా. వాడి ముఖానికి ఇంక ఫీలింగ్ ఒకటే, వాడు ఫీల్ అంటే నాకు నష్టం లేదు. రే వాడు వస్తున్నాడు, సైలెంట్గా ఉండరా. రండిరా మామ లోపలికి వెళ్దాం. కూర్చోండిరా మామ. కొంచెం వాటర్ తీసుకోరా. అరే చిన్న ఎవర్రా? ఫ్రెండ్స్ అన్నయ్య. ఫ్రెండ్సా? సంజు అన్నయ్య మన వీధి చివరిలో ఉంటాడు అన్నయ్య. హాయ్ సంజు. హాయ్ అన్నయ్య. నవీన్ అన్నయ్య మన పక్క వీధిలో ఉంటాడు అన్నయ్య. పక్క వీధి అంటే స్లమ్ ఏరియా కదా? అవునన్నయ్య. హాయ్ అన్నయ్య. హాయ్. అరే చిన్న ఒకసారి బయటికి రారా. ఏంటన్నయ్య? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ప్యూర్ పీపుల్తో స్లమ్ ఏరియా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దని. అయినా ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలిరా, మన వాల్యూ పెరిగేలా ఉండాలి. అయినా నువ్వేంట్రా గల్లీలో తిరిగే వాళ్ళతో, స్లమ్ ఏరియా వాళ్ళతో? అరే ఛీ, అయినా నువ్వేంట్రా నా ఫ్రెండ్స్ని ఎప్పుడైనా చూసావా? చూడు, రమేష్ ఐఏఎస్, ఆదిత్య ఐపీఎస్, సంతోష్ బ్యాంక్ ఎంప్లాయ్, కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. చూడు ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలిరా. వీడికి ఎన్నిసార్లు చెప్పాను అన్నయ్య వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దని, ఆయన వినట్లే. అన్నయ్య వాడు వింటే ఫీల్ అవుతాడు అన్నయ్య. వాడు ఫీల్ అయినా నష్టం ఏం లేదురా. ఇవన్నీ మానేసి చక్క చదువుకో. అరే మామ ఆగరా. ఇంకోసారి కలుద్దాంరా మామ. చా. అరే మామ ఆగరా. అరే ఏ రా అలాగున్నావు? నేను పూరే నా లైఫ్లో ఏ రోజు బాధపడలేదురా మామ, కానీ ఫస్ట్ టైం రా చాలా బాధగా ఉందిరా. అరే ఏం జరిగిందో చెప్పరా. క్లైమేట్ బాగుందబ్బా, ఒక వీడియో తీద్దాం. ఈ ఫ్రేమ్లో వీరిద్దరు బాగున్నారబ్బా. అరే మామ టైం అవుతుందారా. సంజు లవర్లా ఉందబ్బా. హలో సింధు. ఎవడరా నువ్వు? భయ్య ఒక 5 నిమిషాలు మాట్లాడాలి భయ్యా. ఎవరు సింధు, ఫ్రెండా? కాదు, బాయ్ ఫ్రెండ్. అదేడు సింధు అలా మాట్లాడుతున్నావు? నువ్వు సంజుని లవ్ చేస్తున్నావు కదా? లవ్ చేయట్లేదు, తనే నన్ను లవ్ చేస్తుంది. తనకి డబ్బు ఉంది కాబట్టి తనని లవ్ చేస్తున్నట్టు నటించాను, అంతకు మించి మా మధ్య ఏమీ లేదు. ప్లీజ్ సింధు, సంజుని మోసం చేయకు సింధు. ప్లీజ్ సింధు, ప్లీజ్ సింధు. ప్లీజ్ సింధు, నేను చెప్పేది అర్థం చేసుకో సింధు. ప్లీజ్ సింధు. నా కాలదులు. అరే ఏమైందిరా? నేను ఎంత వద్దన్నా తను నన్ను లవ్ చేయమని బ్రతిమాలుతున్నాడు. నా ముందు తెలుసు వినట్ వాడు నుంచి. నువ్వు స్లమ్ ఏరియా రాను కూడా చెప్పాడు కాబట్టి నేను ఫ్రెండ్షిప్ చేస్తా. అరే మామ అది కాదురా, ఇంకోసారి కనిపిస్తే నరికేస్తా. నువ్వు బండి ఎక్కు. అదేంట్రా మామ అలా ప్లేట్ మార్చింది? మనకెందుకురా? అలా అంటావేంట్రా? ఆ అమ్మాయి నువ్వు లవ్ చేస్తున్నావు కదరా. ఈ రోజుల్లో ఎవడరా సిన్సియర్ లవ్ చేస్తున్నాడు చూసావు కదా ఇప్పుడు. వాడు అమ్మాయిని సిన్సియర్ లవ్ చేస్తున్నాడు కదరా. వాడేదో మీ అన్నయ్యలాగా ఫీల్ అయిపోతున్నావేంట్రా? ఎవరిదే లవ్వే కదరా. మనకెందుకురా, పదరా.
ప్లీజ్ సింధు, నేను చెప్పేది అర్థం చేసుకో సింధు, ప్లీజ్ సింధు. ఈ వీడియో నాదండి కలగొచ్చిందబ్బా. అరే వీడియో తీసాను కదా, ఆ అబ్బాయికి ఈ మ్యాటర్ కానీ చెప్పాలి. ఎక్కడో ఉండాలబ్బా ఇల్లు. ఇతను అడుగుదాం. సంజు వాళ్ళ ఇల్లు ఎక్కడండి? హాయ్ బ్రో. ఎవరు? నీకు తెలియదు కానీ నువ్వు నాకు తెలుసు బ్రో. ఏంటి బ్రో? మనం మీ ఫ్రెండ్తో గొడవ పడ్డావు కదా, ఒకసారి ఈ వీడియో చూడు బ్రో. ప్లీజ్ సింధు, సంజుని మోసం చేయకు సింధు, ప్లీజ్ సింధు, ప్లీజ్ సింధు. దీనిలో మీ ఫ్రెండ్ తప్పేం లేదు బ్రో. బేబీ చెప్ బేబీ. ఇది ఎవరితో మాట్లాడుతుందో కాల్ చేసి చూద్దాం ఒకసారి. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? మా అన్నయ్య కాల్ చేస్తున్నాడు, నీకు మళ్ళీ చేస్తా, ఓకేనా? బేబీ చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నా? మా అన్నయ్యతో మాట్లాడుతున్నా. మీ అన్నని బేబీ అని పిలుస్తావా? అది కాదు సంజు. ఇంకా మోసం తిన చూడొచ్చింది. ఆయన ఏమన్నావు? డబ్బు కోసం లవ్ చేశాను నన్ను. ఆ డబ్బా కావాలి నారని మొక్కను కొట్టేశాను కదే. అయినా మీ అమ్మాయి తెలియని విషయం తెలుసా? కొన్ని కోట్లు పెట్టిలా మళ్ళీ తిరుగుతుంది ఒక అమ్మాయి క్యారెక్టర్. కానీ సినిమాలని షాపింగ్లని లవ్ అవ్వడం పేరుతో అబ్బాయితో తిరిగి చివరికి ఆ క్యారెక్టర్ని వదిలేసుకుంటారు కదే. ఆయన ఎక్కడో ఉన్నాయి ఇలాంటి ఒక అమ్మాయి కోసం అందరూ అమ్మని అనుసరిస్తుంది చూడు. ఛీ, నువ్వు ఎంత చేసినా సరే ఎందుకో తెలిసి కొట్టకుండా వెళ్తున్నా. నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అరే మామ, సారీ రా, అనవసరంగా అపార్థం చేసుకున్నాను నిన్ను. ఏదో ఒకరోజు నిజం తెలుసుకొని నువ్వే వస్తావని తెలుసురా మామ నాకు. అయినా మన ఫ్రెండ్స్ మధ్య సారీలు ఎందుకురా మామ? అయినా నీకు చిన్న కథ చెప్తా వినరా మామ. అనగనగా ఒక ఊర్లో కొన్ని వస్తువులు ఇలా మాట్లాడుకుంటున్నాయంట. ఒక రిచెస్ట్ పర్సన్ షర్ట్ ఒక పూర్ పర్సన్ షర్ట్తో ఇలా అన్నదంట, హే నువ్వేంటి ఎలా ఉన్నావు, ఒళ్ళంతా మురుకు మచ్చలతో, అదే నన్ను చూడు ఎంత నీట్గా ఇస్త్రీతో ఉన్నా, అయినా నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి అని అన్నదంట. అలాగే ఆ షర్ట్ లోపల ఉన్న మనుషులు ఇలా మాట్లాడుకుంటున్నాయంట, వీ డోంట్ నో అబౌట్ రిచ్ అండ్ పూర్ టు బి ఫ్రెండ్స్ అన్నాయంట. అవునరా మామ, మాది పూర్ ఫ్యామిలీ ఏంట్రా, మీ స్లమ్ ఏరియాలో ఉంటాంరా. నా చొక్కా మీద మచ్చలు ఉండొచ్చేమో కానీ నా మనసు మీద ఏ రోజు మచ్చలేదురా మామ. సారీరా మామ. వైకుంఠపురములో అడుగులో పిండి పాసమే. ఈ టైంలో ఎవడరా ఫోన్ చేస్తుంది? అన్నయ్య ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? చెప్పనియా. మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందమ్మా.
ఏం మాట్లాడుతున్నారండి? మీ అన్నయ్యకి చాలా సీరియస్గా ఉంది. రామ్మోహన్ రావు హాస్పిటల్లో జాయిన్ చేశాం. అమర్ అనే పేరుతో ఎవరైనా జాయిన్ అయ్యారా? డాక్టర్ గారు మీకోసమే వెయిట్ చేస్తున్నారు. సార్ మా అన్నయ్యకి ఏమైంది సార్? మీ అన్నీకి యాక్సిడెంట్ అయిందమ్మా. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. హైదరాబాద్ నుంచి డాక్టర్ తెప్పిస్తున్నామమ్మా. 40 lakhs దాకా ఖర్చు అవుతుంది. చూడు, ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలిరా. సార్ మా అన్నయ్య ఫోన్ ఎక్కడ ఉంది సార్? నర్స్ ఫోన్ తెచ్చివ్వమ్మా. నాకు ఆ టైంలో మా అన్నయ్యని వాళ్ళ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరూ కాపాడలేరు అనిపించింది. సార్ మా అన్నయ్యకి ఇప్పుడు ఎలా ఉంది సార్? చిన్నోడు అయినా మీ అన్నీని బాగానే కాపాడుకున్నామమ్మా. సార్ మా అన్నయ్యని తీసుకెళ్ళిపోవచ్చా? తీసుకెళ్ళిపోవచ్చు. 2 months బెడ్ రెస్ట్ ఉండాలమ్మా. ఓకే సార్. ఆ రోజు డాక్టర్ చెప్పిన మాటలకి నా ఆనందానికి హద్దులు లేవు. ఇన్నాళ్ళు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్తుంటే ఏమో అనుకున్నా, కానీ నాకు ఆ రోజే అర్థమైంది మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు. ట్యాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకున్నాను రా. నవీన్ చెప్పరా? అరే నవీన్ అంటే స్లమ్ ఏరియా వాడేనా? అవునన్నయ్య. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దని? అయినా నేను ఈరోజు బతికానంటే కారణం మా ఫ్రెండ్సే కదరా. అయినా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఈరోజు నన్ను కాపాడగలిగారా. అయినా నీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీ ఫ్రెండ్స్లో ఒక్కడే నిన్ను కాపాడగలడా? మరి నీకు ఎందుకు ఇలాంటి ఫ్రెండ్షిప్? అవునన్నా, మీ ఫ్రెండ్స్ నిజంగా గ్రేట్ అన్న. మీ ఫ్రెండ్స్ ఎంత గ్రేట్ అంటే మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల్లో ఉన్నాడంటే వాళ్ళకి నీకన్నా వాళ్ళ మీటింగ్లో ఎక్కువైపోయాయి అన్న. ఏం మాట్లాడుతున్నారా? అవునన్నా, ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఫస్ట్ కాల్ చేసింది మీ ఫ్రెండ్స్కి అన్న. అన్నయ్య నేను అమ్మనదులు తమ్ముడిని అన్నయ్య, అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందన్నయ్య, యాక్సిడెంట్లో 2 కిడ్నీలు పోయాన్నయ్య, 40 lakhs వరకు ఖర్చు అవుతుందంటే నీ అలా అయినా మీరే హెల్ప్ చేయాలన్నయ్య. అవునా తమ్ముడు? అంత అమౌంట్ నా దగ్గర ఉండదు తమ్ముడు. అన్నయ్య నేను అమ్మనదులు తమ్ముడిని అన్నయ్య, అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందని, యాక్సిడెంట్ 2 కిడ్నీలు పోయాన్నయ్య, 40 lakhs వరకు ఖర్చు అవుతుంటే అలా అయినా మీరే హెల్ప్ చేయాలన్నయ్య. అయ్యో సడన్ గా ఎంత అమౌంట్ అంటే కష్టమేరా. ఫోన్ లిఫ్ట్ చేయి, ఫోన్ లిఫ్ట్ చేయి. చా
అన్నయ్య కొంచెం భోజనం చేయన్నయ్యా. నాకు ఇప్పుడు ఆకలిగా లేదురా, నువ్వు వెళ్ళి తిను. మీరైనా చెప్పండి అన్నయ్య, మొన్నటి నుంచి ఏం తినడం లేదు. అరే మామ, ఇంత విషయం జరిగాక కూడా మాకు ఎందుకురా చెప్పలేదు? ఏం చెప్పమంటావురా? 1,00,000 2 లక్షలు అయితే మిమ్మల్ని అడిగేవాడిరా. 40 లక్షలు రా, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అరే మామ, నా వంతు నేను సాయం చేస్తాను రా. అరే మామ, మీ అన్నయ్య మన స్కూల్లో బ్లడ్ ఇచ్చినప్పుడు చూసారా మామ? మీ అన్నయ్యదే సేమ్ బ్లడ్ గ్రూప్ రా మామ. నువ్వు ఓకే అంటే నేను కిడ్నీ ఇవ్వడానికి రెడీరా. కిడ్నీ ఇవ్వడం ఏంట్రా? నేను కిడ్నీ ఇచ్చినంత మాత్రం నేను చచ్చిపోను రా. పెద్ద పెద్ద పనులు చేయలేను అంతే. అయినా మా ఫ్యామిలీ చూసుకోవడానికి మా తమ్ముడు ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు రా. అరే మామ, నీకు మీ చెల్లికి మీ అన్నయ్య రా ప్రపంచం. మీ అన్నయ్య ఒక్క గంట లేకపోయేసరికి మీ సిచ్యువేషన్ చూడరా ఎలా అయిపోయిందో. మిమ్మల్ని జీవితాంతో ఇలా చూడలేనురా మామ. ప్లీజ్ రా మామ, ఒక్కసారి కాదనకరా. ఓకేరా మామ. అరే మామ, ఇంకో విషయం రా, నేను హెల్ప్ చేసినట్టు మీ అన్నకి చెప్పకరా మామ. మీతో ఏదో బంధుత్వం కలుపుకోవడానికి హెల్ప్ చేశాను అనుకుంటాడు రా. ప్లీజ్ రా, ఈ ఒక్క హెల్ప్ చేయరా. ఓకేరా, చెప్పండి రా. అయినా నువ్వు ఎప్పుడు తిడుతుంటావు కదా, మీ ఫ్రెండ్స్ అందరికి పూర్, మీ ఫ్రెండ్స్ అందరికి పూర్ అని. ఐ ప్రౌడ్ టు బి సేయింగ్ అన్న, మై ఫ్రెండ్స్ ఆల్ ఆర్ పూర్ బట్ దే హ్యావ్ ఎ రిచ్ హార్ట్ అన్న. అయినా ఫ్రెండ్షిప్ అంటే నాకే కష్టం వచ్చినా వాడు చేస్తాడు అనేవాడు కాదన్న. నాకే కష్టం వచ్చినా వాడు వస్తాడు అనేవాడే ఫ్రెండ్ అన్న. అన్న, నీ ఫ్రెండ్షిప్లో డబ్బు ఉంటుందన్న, నా ఫ్రెండ్షిప్లో లవ్ అండ్ కేరింగ్ ఉంటుందన్న. నీ ఫ్రెండ్షిప్లో లగ్జరీ ఉంటుందన్న, నా ఫ్రెండ్షిప్లో హ్యాపీనెస్ ఉంటుందన్న. అయినా మీరు ఆ సంవత్సరానికి ఒకసారి బార్లో కలిసే ఫ్రెండ్షిప్ కాదన్నా మాది. రోజుకొకసారైనా కలిసి భోజనం చేసే ఫ్రెండ్షిప్ అన్నా మాది. అయినా ఆ దేవుడు మన ఇద్దరిని ఒకే కడుపులో పుట్టించాడేమో కానీ ఇద్దరికి ఒకే మైండ్ సెట్ ఇవ్వలేదన్న. నీకు నచ్చినట్టు నేను బతకలేకపోతున్నా, నాకు క్షమించన్నా. అరే సారీ రచన. అరే ఫ్రెండ్షిప్ అంటే ఇన్నాళ్ళు మనిషి యొక్క వాల్యూ పెరగాలనుకున్నాను, అయినా నిన్ను చూసాకే తెలిసిందిరా ఒక మనిషి యొక్క వాల్యూ తెలుసుకోవాలని. నన్ను క్షమించరా తమ్ముడు. గొప్ప గొప్ప వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని ఎప్పుడూ కోరుకోకండి. మన ఫ్రెండ్సే గొప్ప వాళ్ళు కావాలని కోరుకోండి. అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫ్రెండ్ దొరుకుతాడు.